అనుపమా, కళ్యాణికి ఫోన్ చేయి. అలాగేనమ్మా. ఫోన్ కలవట్లేదమ్మా. చెప్పరా సార్, కళ్యాణి దొరికింది. సూపర్ రా. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. అది పెద్ద జాదు. అలర్ట్గా ఉండండి. దాన్ని ఇక్కడికి తీసుకురండి. అలాగే సార్, తీసుకొస్తున్నాం. నరకాసుని వద్దకే సమయం అయిపోతుంది. కళ్యాణ్ ఇంకా రాలేదేమిటనుపమా? వచ్చేస్తుందమ్మా, 10 నిమిషాలు. బావ మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎందుకు కళ్యాణి అక్క వాళ్ళని కలవడానికి ఇష్టపడటం లేదు? అమ్మా, సమయం కూడా అయిపోతుంది. పూజ పూర్తయ్యేలోపు తలపాగా తెస్తే సరి. లేదంటే పసుపు నీళ్లు చల్లి ఇదే తలపాగా పెట్టుకుని శౌర్యబాబు నరకాసుర వధ మొదలుపెట్టాలి. అమ్మవారు నరకాసురుని చంపిన సమయానికే మనం కార్యక్రమం మొదలు పెట్టాలి. లేదు లేదు, వచ్చేస్తుంది పంతులు గారు. అమ్మా, ఇంకా 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. విన్నావుగా అమ్మా? అమ్మా, కళ్యాణికి తలపాగా ఎక్కడుందో కనిపించుండదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా వెళ్ళనుపమా. అలాగేనమ్మా. కళ్యాణి, 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 కళ్యాణి. కళ్యాణి పలకదేంటి? అసలు ఇంట్లో ఉందా లేదా? కళ్యాణి, కళ్యాణి. ఏంటి గదిలా ఉంది? కళ్యాణి పూజ దగ్గరికి రాలేదు, ఇంట్లోనూ లేదు. అంటే కళ్యాణికి ఏదో అయింది. ఫోన్ ఇక్కడ పడిపోయిందేంటి? అంటే కళ్యాణికి ఏదో జరిగింది. పంతులు గారు,
వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఉన్నారు. తలపాగా లేకపోతే ఏం కాదు కాని ఉన్నదంతా కానివ్వండి. శౌర్య, నరకాసురి వధనే మొదలుపెట్టు. ఒక్క నిమిషం శౌర్య. దమయంతి, తొందరపడకు. జంటగా నరకాసురుని వధ జరిపించడం మన ఆనవాయితీ, సంప్రదాయం. అమ్మా, ముహూర్తం దాటిపోతుంది. ఇప్పుడొక్కడే చేస్తే ఏం కాదులే. ఏదో అవుతుందని కాదు దమయంతి. నేను మీ నాన్న వెళ్ళి వాళ్ళని పంపిస్తాం. మీరు దగ్గరుండి జంటగా కార్యక్రమం జరిపించండి. అమ్మా, మీరు లేకపోతే ఎలా? లేదు చిన్ని, ఇంట్లో అమ్మవారి దగ్గర దీపం కొండెక్కుతుందేమో. మళ్ళీ దీపం కొండెక్కితే అదొక అపశకునం. ఏమండి, వెళదామా? అలాగే శివ. అబ్బా, త్వరగా కార్యక్రమం అయిపోతే బావుండు. మా తమ్ముడు కిడ్నాప్ చేశాడని తెలియకూడదు. రే సిద్ధు, నాతో పెట్టుకోకు కళ్యాణి, పెట్టుకోకు కళ్యాణి అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, వినలేదు. ఇప్పుడు చూడు, నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు. మీ ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు ఎంతగానో ప్రేమించే నీ భర్త చేతుల్లోనే చావబోతున్నావు. కానీ నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని కోట్లకు అధిపతిని కాబోతున్నాను. మంటల్లో నువ్వు కాలిపోతూ హాహాకారాలు చేస్తుంటే నేను అగ్ని చుట్టూ 7 అడుగులు వేస్తూ ఆనందంగా కొత్త జీవితం ప్రారంభించబోతున్నాను. నీ భర్త నరకాసురుణ్ణి కాలుస్తుంటే జనాలు ఆనందంతో కేరింతలు కొడుతుంటే నీ కేకలు వాటిలో కలిసిపోతాయి. తీరా ఏం జరిగిందో తెలిసాక నీ వాళ్లల్లో సగం మందికి గుండె ఆగిపోతుంది. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే. చావబోతూ కూడా ఎందుకే అంత పొగరు? నీకు చివరి కోరిక ఏమైనా ఉంటే నాతో చెప్పు. లేదు, నువ్వు చేసిన పనికి నీకు ఆఖరి కోరిక కూడా తీర్చకూడదు. రై, సైలెంట్గా తీసుకెళ్ళి దీన్ని నరకాసురుడి బొమ్మలో దాచిపెట్టండి. ఇది అందులో ఉందనే అనుమానం ఎవ్వరికీ రాకూడదు. దీన్ని చంపిన పాపం కూడా దీని మొగుడికే తగులుతుంది.
మనకి తగలదు. తీసుకెళ్ళండి. అనుపమా, కళ్యాణి, అనుపమా, కళ్యాణి, అనుపమా. ఎవరు పలకరేమిటండి? మనం వచ్చేలోపు తలపాగా తీసుకుని పూజ దగ్గరికి వెళ్ళిపోయినట్టున్నారు శివ. సరే అండి, మీరు వెళ్ళి టాబ్లెట్ వేసుకోండి. నేను అమ్మవారికి హారతి ఇచ్చొస్తాను. అలాగే. ఈ రోజు నుంచైనా శౌర్య కళ్యాణి మధ్య పెరుగుతున్న దూరం పోయి ఇద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం అనేంతలా కలిసిపోయేలా చూడు తల్లి. నేనింతకంటే నిన్ను కోరుకునేది ఏమీ ఉండదు. ఏమిటమ్మా ఈ అపశకునం? ఎవరికైనా ప్రమాదం జరగబోతుందా? ఎందుకు ఇలా చూపించావు? అమ్మా ఆది పరాశక్తి, ఈ రోజు నీ వల్ల నరకాసురుని బారి నుంచి విముక్తి పొంది ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్న రోజు. ఇలాంటి రోజు మా ఇంట్లో ఆనందం పాడు చేయకు తల్లి. నిన్నే నమ్ముకున్నాం, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఏమండి, ఏమండి? ఏమైంది శివ? ఏంటి ఎలా ఉన్నావు? అమ్మవారికి హారతిస్తుంటే హారతి కొండెక్కిందండి. ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయం వేస్తుందండి. గాలి వల్ల ఏమైనా కొండెక్కుంటుందిలే శివ. లేదండి, అక్కడెవరికైనా ఏమైనా అయిందేమో అనిపిస్తుంది. ఏమైనా ప్రమాదం జరుగుంటే చిన్ని వాళ్ళు మనకు ఫోన్ చేసి ఉండేవాళ్లే కదా శివ. హారతి కొండెక్కటం మాత్రమే కాదండి, నా మనసులో కూడా ఏదో అలజడిగా ఉంది. కంగారు పడకు శివ, నేను ఇప్పుడే చిన్నికి ఫోన్ చేస్తాను. అనుపమ కళ్యాణిని కూడా వచ్చారేమో అడగండి. అలాగే. చిన్ని, చెప్పండి అన్న. అక్కడంతా సవ్యంగానే జరుగుతుంది కదా? బాగానే జరుగుతుంది నాన్న. అవును, ఎందుకు అలా అడిగారు? ఏం లేదురా, మీ అమ్మ ఇక్కడ కంగారు పడుతుంటేను. అంతా బాగానే జరుగుతుంది నాన్న, మీరు కంగారు పడొద్దని చెప్పండి. అలాగే చెబుతాను. అన్నట్టు అనుపమ కళ్యాణిలు వచ్చారా? ఇంకా రాలేదు నాన్న. ఇంకా వెళ్ళకపోవడం ఏమిటండి? దారిలో ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో నాన్న. వచ్చేస్తారులే నాన్న, మీరేం కంగారు పడకండి. అలాగే, వచ్చాక ఒకసారి మాట్లాడించు, మీ అమ్మ కంగారు పడుతుంది. అలాగే నాన్న. దారిలో ఉన్నట్టున్నారులే శివ. రాగానే చిన్ని ఫోన్ చేయిస్తానన్నాడు కదా, నువ్వు కంగారు పడకు, ప్రశాంతంగా ఉండు. అమ్మా ఆది పరాశక్తి, అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే.
త్వరగా వెయ్యి. ఓకే పద. ఈ రోజుతో నీ కొడుక్కి పట్టిన శని వదిలిపోతుందమ్మా. అదే గనక జరిగితే ఊరినంతా పిలిచి భోజనాలు పెట్టిను. రే సిద్ధు, నువ్వు అనుకున్న పని అయిపోయిండ్లా? కళ్యాణిని బొమ్మలో పెట్టేసినారు, అది కొంతసేపట్లో చచ్చిపోతుండ్లా. మహాలక్ష్మి కూడా ఏడ్చి ఏడ్చి ఇంటికి తిరిగి వస్తాది. ఇంకా మనం ఇక్కడ ఎందుకురా, పోదాం పదా. అలా వెళ్తే మహాకు అనుమానం వస్తుందమ్మా. తను అడిగితే మనం ఏం సమాధానం చెప్పలేం. అది కాకుండా దాని చావుని కళ్ళారా చూడాలమ్మా. ఇన్ని రోజులు నాలో దాగి ఉన్న కోపం, ఫ్రస్ట్రేషన్ అంతా దాని చావును చూస్తూ ఉంటే పోతుందమ్మా. రే తమ్ముడు, కళ్యాణిని కిడ్నాప్ చేసావు కదా? చేశానక్క. జాగ్రత్తరా తమ్ముడు, నీ పెళ్ళయ్యే వరకు తప్పించుకోకుండా చూడు. పొరపాటున తప్పించుకుందా మనందరి పని గోవిందా. లేదులేక, జాగ్రత్తగా దాచిపెట్టాను. కళ్యాణి ఇక తిరిగి రాదు. ఏమన్నావు? అదే అక్క, జాగ్రత్తగా ఉంచాను అంటున్నాను. సరే తమ్ముడు, ఉంటాను. నేను వెళ్ళొస్తానమ్మా. యారా సిద్ధు, పల్లవికి నిజం చెప్పలేదు? అసలే అక్క టెన్షన్ పార్టీ. చంపేస్తున్నామని చెప్తే ఇంకేమన్నా ఉందా? నిజమేరా, చెప్పకుండా మంచి పని చేసి ఉండవు. శౌర్య, ముహూర్తం కూడా అయిపోయిందిరా. ఇక వాళ్ళు వచ్చేలా లేరు. నువ్వు నరకాసుర వధ కానివ్వు. అమ్మా, ఇంకొద్దిసేపు చూద్దాం. కళ్యాణి అమ్మ వస్తారేమో. ఇంకెంతసేపురా? తెల్లవారిన దాకా ఎదురు చూద్దామా? అది కాదమ్మా. ఒక పని చేయరా, మేం వెళ్తాము. మీ ఆవిడొచ్చాక మీరిద్దరూ కాల్చుకొని రండి. పాదరా చిన్ని, వెళ్దాం. అమ్మా ఆగమ్మా. సరే, కాల్చడానికైనా తలపాగా ఉండాలి కదా. పంతులు గారు, తలపాగా లేకుండా మనం కార్యక్రమం చేయకూడదా? ఇంకా వేరే దారి లేదా? ఒకే ఒక్క మార్గం ఉందమ్మా. అమ్మవారికి మనం సమర్పించిన శాలువాను తీసుకుని తలపాగాలాగా కట్టుకుని నరకాసుర వధ మొదలు పెడితే సరిపోతుంది.